ప్లస్ ఇంకొక దగ్గర ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమనిపించిందంటే నాకు సీఎం గారిది ఒక చిన్న గల్లీలో ఆ చిన్న గల్లీలో ఆ వేలో రూట్‌లో చూసుకుంటూ వెళ్దామని చెప్పి మ్యాప్ ఉండే. నేను అక్కడనే ఉండే వాళ్ళకంతా ఫుడ్ హుహు. డిస్ట్రిబ్యూట్ చేయడం. ఎమ్మెల్యే గారు చెప్పారు, "ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి. మీరు అక్కడ ఉండండి" అని చెప్పేసి. ఎళ్ళంగానే ఆ గల్లీలో లేడీస్ అందరూ వచ్చిర్రు. సార్ మాకు వాళ్ళదేందంటే డివిజన్ వీళ్ళు ఏం చేసిర్రంటే లాస్ట్ టైమ్ గవర్నమెంట్‌లో ఆ కార్పొరేషన్ డివిజన్స్ కూడా ఇష్టానుసారం చేసుకున్నారు. వాళ్ళకి ఎట్లా ఓకే. నచ్చితే అట్లా. వాళ్ళకి ఏ అవును. కార్పొరేటర్ ఎక్కడ ఉంటాడో కూడా కంఫర్ట్. కన్‌ఫ్యూజన్‌లో ఉండే. ఆ కన్‌ఫ్యూజన్‌లో నేను అన్నా, "అమ్మ ఇక్కడ సీఎం గారు ఇట్లనే ఎళ్తారు. మీరు మంచిగుండండి. నేను ఎమ్మెల్యే గారిని మాట్లాడి ఇక్కడ మనం ఆపే ప్రయత్నం చేద్దాము. మీరు మాత్రం కొంచెం అంటే అందరి మీద పడకండి" ఓకే. అనన్నా. వాళ్ళు ఒక 300-400 మంది లేడీస్ ప్లస్ ఒక 200 మెంబర్స్ జెంట్స్. సో, మాట్లాడారా సీఎం గారు? అక్కడ ఆగిర్రు. ఆగి సీఎం గారు ఎళ్తున్నారు. నేనక్కడనే ఉన్నా. ఇంకొక సైడ్ చూసుకొని ఇటొస్తున్నారు. నేను నా ఎమ్మెల్యే గారికి, నాయని గారికి ఫోన్ చేసి, "మామ ఇట్లా ఆపే ఛాన్స్ ఉంటదేమన్నా సీఎం గారు" ఎందుకంటే ప్రోటోకాల్ ఉంటది. అవును. వాళ్ళకంతా సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ అక్కడనే ఉండే. అనంగానే నేను అడగంగానే, "ఏమో చూద్దాం మరి ఎట్లుంటదో తెలవదు" అనంగానే పాపం సీఎం గారు మామ ఒక మాట చెప్పినట్లున్నారు. చెప్పినాక సరే మరి చూద్దాం అన్నట్లన్నారు. కొంచెం ముంగడికి పోయి వెహికల్ ఇట్లా ఆ ఫేసెస్‌లో వాళ్ళ హ్యాపీనెస్ జూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సీఎం కాన్వాయ్ పోవుడు ఫస్ట్ టైమ్. హ్యాపీ ఉంటుంది. ముంగడికి పోయి సడెన్‌గా ఆపి దిగి టక్‌మని సెక్యూరిటీ ఎవ్వరిని చూసుకోలేదు సీఎం గారు. డైరెక్ట్ ఓకే. పబ్లిక్ దగ్గరకొచ్చేసారు. ఓకే. వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ సంతోషము, వాళ్ళ వరదలలో అంతా మునిగినా గూడా వాళ్ళేం అడగలేదు. "సార్ ఇక్కడ బ్రిడ్జ్ ఒక ఇష్యూ ఉంది. అదొకటి సాల్వ్ చేయండి. మీరొచ్చిర్రు అదే సంతోషం మాకు. మా కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరొచ్చి ఇట్లా మాకు అడ్రెస్ చేసి. సపోర్ట్ చేస్తే అదే ముఖ్యం సార్. ఇప్పటివరకు ఎవరు రాలేదు సో, సార్" శాంక్షన్ అట్లా. చేసారా? శాంక్షన్ 15,000 పర్ ఏదైతే ఇంటి మునిగినాయో వాళ్ళకి 15,000 ఇచ్చిర్రు. అప్పుడు హుహు. గూడా గతంలో గూడా లాస్ట్ గవర్నమెంట్‌లో మునిగినప్పుడు హైదరాబాద్‌లో ఎలక్షన్‌లు ఉన్నాయని చెప్పి ఇచ్చిర్రు తప్ప మా వరంగల్‌లో ఇస్తా అని ఇయ్యలే. కానీ ఇక్కడ 15,000 ఇచ్చిర్రు. మళ్ళా తర్వాత మేము గూడా ఎమ్మెల్యే గారు గూడా కొన్ని సీఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళ కంపెనీస్‌కి లెటర్ అడ్రెస్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యి గ్రాసరీస్ పంపియడం ఇవన్నీ జరిగినాయి. ఓకే.